వెల్కమ్ టు నెక్స్ట్ హబ్. రాష్ట్రంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు అనే అంశంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ కూడా చాలా తీవ్రంగానే కనిపిస్తోంది. కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు, అలాగే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల మధ్య కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా కనిపిస్తోంది. దీంట్లో చూసినట్టయితే దాదాపు ఒక 5-6 సభ్యులు దీంట్లో ప్రధానంగా పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరికి వాళ్లే తామే అధ్యక్షులు అవుతామని ఆ మేరకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఇలాంటి చర్చ జరగడం మాత్రం ఎప్పుడూ లేదు. ఇదే మొట్టమొదటిసారి. అయితే ఈ 5-6 ఎవరైతే పోటీకి సిద్ధమవుతున్నారో వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, అధిష్టానం ఏమని భావిస్తోంది, అట్లాగే వాళ్ళ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, అంటే ఎవరు అధ్యక్షులు అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ అవకాశం ఉంది, మాకున్నటువంటి సమాచారం కూడా దీంట్లో జోడించి దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలియజేయడానికి మనతో పాటు నెక్స్ట్ హబ్ CEO, ఫౌండర్ సాయికృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్కారం సాయికృష్ణ గారు. నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగనంత చర్చ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి జరుగుతోంది. మీరేమంటారు దీని గురించి? అంటే ఇంతకు ముందు జరిగిందో జరగలేదో కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ మాత్రం చాలా సీరియస్గా ఉంది. అంటే ఇంతకు ముందు కూడా ప్రాస్పెక్ట్స్ ఉండడం, అంటే వీళ్ళు అధ్యక్షుడు కావాలని కోరుకోవడము, ఆ అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు, ఏం జరుగుతుంది, సంఘ్ ఏం ఆలోచిస్తోంది, బీజేపీలో ఇంటర్నల్గానే జరుగుతూ ఉండేది న్యాచురల్గా. బట్ ఈసారి బీజేపీకి అవకాశాలు మెరుగుపడడం వల్లనో ఏమో కానీ ఈసారి అది కొంచెం ఉధృతంగానే సాగుతోంది ఆ చర్చ. అంటే సీరియస్ అయిందనమాట. అంటే ఎవరు అధ్యక్షుడు అయితే బీజేపీ అధికారంలోకి వస్తుందనే చర్చ మొదలైంది. ఎవరు అధ్యక్షులు అయితే బీజేపీలో రావాల్సినటువంటి మార్పులు వస్తాయి, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, అధిష్టానం ఏమనుకుంటోంది, వాళ్ళ ఆలోచనలు ఏంటి, లేదా కార్యకర్తల మనోగతం ఏంటి, అన్నిటికి సంబంధించిన చర్చ జరగడం వల్ల కొన్ని పేర్లు ప్రముఖంగా బయటకు రావడం వల్ల రేస్లో ఉన్నామని లేమని ఈ చర్చలు నడుస్తున్న టైం కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయని నాకు అభిప్రాయం. ఈసారి బీజేపీకి అవకాశాలు ఉన్నాయని ఎలా భావిస్తున్నారు, దాన్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్దగా ఏం కనిపించలేదు. ఎస్, అంతకు ముందుతో పోల్చితే వాళ్ళు పెరిగినట్టే. అంతకుముందు వచ్చిన స్థానాలతో పోల్చుకుంటే 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్నారు. బట్ పార్లమెంట్కి వచ్చేసరికి 8 పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడిపోయింది, తన అధికారాన్ని కోల్పోవడము. అండ్ పార్లమెంట్కి వచ్చేసరికి అసలు 0, ఒక్క స్థానం కూడా గెలవకపోవడము. తద్వారా బీజేపీయే ఎదగడానికి ఆస్కారం ఉన్నటువంటి పార్టీ రాబోయే రోజుల్లో అని. అంటే ఇంతకుముందు తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ పాలనను చూశారు, కాంగ్రెస్ పాలనను ఇప్పుడు చూస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలనను చూస్తున్నారు. సో బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. సో ఇంతకుముందు కొన్ని బై ఎలక్షన్స్ కూడా గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది. అసెంబ్లీలో అంటే అధికారంలోకి రాకపోవచ్చు కానీ బట్ గ్రాఫ్ వైజ్ పెరిగింది. సో మేబీ బీజేపీకి ఛాన్స్ 100% ఉంది అనే అభిప్రాయం నెలకొంది. కాబట్టి ఎవరు ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారనే చర్చ కూడా సీరియస్గానే జరుగుతుందని నా అభిప్రాయం. అంటే బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిపోయిందని మీరు భావిస్తున్నారు? 100%. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా బలహీనపడింది, దాంట్లో డౌటే అక్కర్లేదు. ఎందుకంటే బయటకి హెడ్లైన్స్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కనిపించవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ గురించి కావచ్చు, లేకపోతే కాళేశ్వరం అంతకు ముందు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు, రకరకాల అంశాల ప్రాతిపదికన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్లలో చేసిన పరిపాలనకు దాంట్లో ఉన్న లొసుగులు, లోపాలు, అవినీతి వీటన్నిటినీ ఫోకస్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ వస్తుంది. కరెక్ట్. అండ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వచ్చారు కాబట్టి, మార్పు అన్నారు కాబట్టి, బీఆర్ఎస్ అంతా కూడా నియంతృత్వ ధోరణిలో ఉంది, మేము ప్రజాపాలన అందిస్తున్నాము అని కాంగ్రెస్ చెప్తోంది కాబట్టి. సో ఆబ్వియస్లీ బీఆర్ఎస్కి ఇరుకున పెట్టడానికి, బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి, బీఆర్ఎస్ అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ గతంలో కాబట్టి కొంత వాతావరణం అంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న వాదన పైకి హెడ్లైన్స్లో కనిపిస్తోంది. కానీ నిజానికి గ్రౌండ్లోకి వెళితే రేవంత్ రెడ్డికి విపరీతంగా వ్యతిరేకత ఉంది అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే గత సంవత్సరంలో వ్యతిరేకత పెంచుకున్నారు, ఆయన పట్ల వ్యతిరేకత పెరిగింది. కానీ వేచి చూసే ధోరణి కూడా వచ్చింది ప్రజల్లో. ఇంకా సంవత్సరం అయింది కదా, చూద్దాం అనే ఒక భావన ఉంది. అట్లా అని చెప్పేసి ఇమీడియట్లీ ఇప్పుడు కేటీఆర్ గారు ఎంత సీరియస్గా ఆయన ఏదో బీఆర్ఎస్ తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గ్రౌండ్లో అంటే పల్లెటూళ్ళలో ఇంకా అది రాలేదు. అంటే ఇంకా బీఆర్ఎస్ పట్ల విశ్వసనీయత లేమి అనేది కొట్టొచ్చినట్టు కనబడుతోంది. సో అది ఇంకా పూర్తిగా ఫీల్ చేయలేకపోతున్నారు. ఆ జంక్షన్లో ఉన్నాం. అయితే బీజేపీ పట్ల అంటే పార్లమెంట్లో ప్రూవ్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో పూర్తిగా బీజేపీకి మద్దతుగానే నిలిచారు అండ్ ఓట్ షేర్ వాళ్ళది పెరిగింది. సో ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే అవకాశం కేవలం బీజేపీకి మాత్రమే ఉంది ఇక్కడ.
ఒక అవకాశం ఇవ్వండి, మేము తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేస్తామో చూపిస్తామని చెప్పి అవకాశం ఉన్న పార్టీ కేవలం బీజేపీ. ఎందుకంటే బికాస్ అన్ని అయిపోయినాయి, వీళ్ళందరినీ ప్రయోగాలు అయిపోయినాయి. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఏం చేసినా కానీ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతారు. కాంగ్రెస్ ఏమని చెప్పినా కానీ మీరు కాంగ్రెస్ పరిపాలన అధికారంలో ఉన్న పార్టీ అని అంటారు. సో బీజేపీకి ఒక్కదానికే తెలంగాణను అభివృద్ధి చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పే అవకాశం ఉన్నది. సో డెఫినెట్లీ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. బీజేపీ కనుక కరెక్ట్గా అధ్యక్షుడిని నియమించడము, ఆ అధ్యక్ష ఎన్నిక విషయంలో సరైన కసరత్తు చేసి సరైన ఫేస్ని కనుక ప్రజల ముందుకు తీసుకెళ్లడము చేయగలిగితే, సరిగ్గా ఈ టైంలో నిర్ణయం తీసుకొని దాన్ని ఎలక్షన్స్ వరకు సస్టైన్ చేయగలిగితే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇక్కడ మనం గతంలో చూసాం, 2019లో కూడా ఇట్లాంటి ఫలితాలే వచ్చాయి. 2018 అసెంబ్లీలో 1 సీటే గెలిచారు, 2019 పార్లమెంట్లో 4 సీట్లు గెలిచారు. ఆ తర్వాత దుబ్బాక విజయం సాధించారు ఉప ఎన్నిక, ఆ తర్వాత జిహెచ్ఎంసీలో గెలిచారు, తర్వాత హుజురాబాద్ గెలిచారు. ఈవెన్ మునుగోడులో డైరెక్ట్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండింది. ఇవన్నీ ఉన్నప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి వాళ్ళు అనుకున్న రీతిగా అధికారంలోకి రావడానికి కావలసినంత ప్రయత్నం చేయకపోవడమో, ప్రజల మద్దతు అంత రాకపోవడమో, వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్ చాలా ఉన్నాయి. అవన్నిటి గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. సో 2023 ఎలక్షన్స్లో సరిగ్గా అధికారంలోకి రాలేకపోయారు, బట్ గ్రాఫ్ పెరిగింది, సో ఓట్ షేర్ పెరిగింది. ఈ లెక్కన చూస్తే బీజేపీకి అవకాశాలు 100% ఉంటాయి, కరెక్ట్గా దీన్ని సస్టైన్ చేయగలిగితే. మళ్ళీ గతంలో లాగానే ఉంటే అది వేరే విషయం. అంటే ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి మాటలు చూసినట్టయితే, ప్రచారంలో ఉన్నటువంటి పేర్లు కనుక చూసినట్టయితే దాదాపు ఒక 5-6 మంది పేర్లు దీంట్లో వినిపిస్తున్నాయి. ప్రముఖంగా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంగా కొత్త అధ్యక్షుడు వస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే అధ్యక్ష పదవి రేసులో నేను లేను అని చెప్పి బండి సంజయ్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, కాబట్టి వాళ్ళిద్దరూ రేసులో లేరు. ఇక మిగిలిన వాళ్ళని కనుక చూసినట్టయితే పార్టీలో మొదటి నుంచి ఉంటూ అటు సంఘ పరివార్తో జీవితం ప్రారంభించి కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు మనకి 2-3 మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఓకే, దాంట్లో ఎమ్మెల్సీగా వర్క్ చేసి అనేక బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తిగా రామచంద్రరావు ఒక వ్యక్తి, అలాగే చింతల రామచంద్రారెడ్డి గతంలో కూడా ఆయన ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. ఎమ్మెల్యేగా కూడా చాలాసార్లు ఆయన కంటెస్ట్ చేశారు. ఆయన రెండో వ్యక్తిగా కనిపిస్తున్నారు. లేకపోతే ఎవరు ఊహించని విధంగా వరంగల్ నుంచి ధర్మారావు మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఆయన పెద్దగా ప్రజల్లో ఎప్పుడూ రాష్ట్ర స్థాయిలో బయటికి కనిపించినటువంటి వ్యక్తి కాదు. కానీ ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి కేసులు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా సీనియర్ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ధర్మారావు. ఓకే, ఇక ఈ ముగ్గురు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కనుక చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తండ్రి పనిచేసినా కూడా రాష్ట్రానికి, ఆయన కొడుకుగా భారతీయ జనతా పార్టీని తన కోసం ఎన్నుకుని ఆ పార్టీలోకి వచ్చినటువంటి ధర్మపురి అరవింద్ నెంబర్ 1. నెంబర్ 2 బీఆర్ఎస్ నుంచి వచ్చి దాదాపు భారతీయ జనతా పార్టీలో చేరి 10 సంవత్సరాలు అవుతూ అనేక కీలకమైనటువంటి పాత్రలు ఆయన కూడా పోషిస్తూ, ముఖ్యంగా దుబ్బాకలో అద్భుతమైనటువంటి విజయాన్ని తీసుకుని ఇన్ని చేసినటువంటి వ్యక్తి రఘునందన్ రావు, ఆయన నెంబర్ 2. నెంబర్ 3 బీఆర్ఎస్లో ఏర్పడినటువంటి పరిణామాల కారణంగా బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికై, అది కూడా మంచి మెజారిటీతో ఎన్నికై, తను ఒక ప్రధానమైనటువంటి ప్రాస్పెక్ట్గా, ఎందుకంటే పరిణతి చెందినటువంటి ఒక రాజకీయ నేతగా, అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాను చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా కోవిడ్ టైంలో ఆయన చేసినటువంటి సర్వీస్, ప్రజలకి దగ్గరగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా చూపిస్తూ ఆయన కూడా బరిలో ఉన్నారు. ఈ 6 ప్రస్తుతం మనకి ప్రధానంగా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ బలాబలాలు ఏమిటి? ఈ 6 నిజంగానే పోటీలో ఉన్నారని మీరు భావిస్తున్నారు? పర్ఫెక్ట్గా మీరు అందరి గురించి మీరు క్లియర్గా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్లీ. కాకపోతే 2 విషయాలు ఒకటి, అది సరే, ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి, మనకున్న సోర్సెస్ని బట్టి మనం చెప్తున్న విషయాలు ఇవన్నీ, అండ్ మనకు ఉన్న పరిజ్ఞానం మేరకు మనం చేస్తున్న అనాలిసిస్ మాత్రమే. ఇందులో మీరన్న అందరూ నాయకులు రేస్లో ఉండవచ్చు. సరే, కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన యాక్చువల్లీ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. అక్కడ ముఖ్యంగా ఢిల్లీ సర్కిల్స్ లో కిషన్ రెడ్డి గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవ్వడానికి కూడా ఆస్కారం ఉందనే చర్చ నడుస్తోంది. సో అదొక అంశము. అండ్ ఆయన ఆల్రెడీ చెప్పారు అధ్యక్షుడు మారబోతున్నారు అతి త్వరలోనే అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ 2, బండి సంజయ్ గారు, గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు, ఆయన హోంశాఖ సహాయ మంత్రి అవ్వడము,
ఆయన నేను రేసులో లేను అని ప్రకటించడము ఇవి జరిగాయి. సో వాళ్ళిద్దరిని మినహాయిస్తే ఉన్న నాయకుల గురించి మీరు ఎవరెవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళు చెప్పారు. అయితే దీనిలో 2 చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఇంటర్నల్గా కానివ్వండి, నేషనల్ లెవెల్లో కానివ్వండి, సంఘ పరివార క్షేత్రాల్లో కానివ్వండి, వాటిలో 2 చర్చలు సీరియస్గా ఈరోజు నడుస్తున్నాయి. అధ్యక్షుడు ఎవరై ఉండాలి అనే దానికి సంబంధించి మనకున్న సమాచారం మేరకు ఆ 2 చర్చలు ఏంటంటే, ఒకటేమో ఆర్గనైజేషన్తోనే ఉండి సంఘ భావజాలాన్ని ఉంటబట్టించుకొని లేదా ఆర్గనైజేషన్ గురించి పరిణతి కలిగి ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిని, ముందు నుంచి స్వయం సేవక ప్రస్థానంలో ఉన్న వ్యక్తిని ఎవరినో ఒకరిని తీసుకొని మనం చేయాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఉన్న మేజర్ డెవలప్మెంట్స్ని బేస్ చేసుకుని, అంటే పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ ఓపెనింగ్లోనే మనం మాట్లాడాం, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అన్నట్టుగా హెడ్లైన్స్ కనబడుతున్నాయి. ఎన్ని డిస్కషన్స్ చూసినా లేకపోతే ఎక్కడ చర్చలు జరిగినా, ఈవెన్ టీవీ ఛానల్లో డిబేట్లు అయినా కానీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ వీళ్ళిద్దరి వ్యవహారాల్లో మాట్లాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అవడా, లేకపోతే కేటీఆర్ అవినీతి చేశారా చేయలేదా, ఈ చర్చ ఉందనుకోండి. బీజేపీ ప్రతినిధి ఏమవుతారంటే, ఈయన మాట్లాడిన ఆర్గ్యుమెంటా, ఈయన మాట్లాడిన ఆర్గ్యుమెంటా, లేకపోతే వాళ్ళిద్దరి వ్యవహారంలో ఈయన మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ ధోరణిలోనే బీజేపీ చాలా ఇష్యూస్, ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా ఇష్యూస్లో ఉంటుంది. అలా కాకుండా బీజేపీ తనకు తాను నేరేటివ్ సెట్ చేసి, బీజేపీ నేరేటివ్లోనే మీడియా చర్చ నడిచి, బీజేపీ నేరేటివ్కి అనుగుణంగా రియాక్షన్స్ వచ్చినా పర్వాలేదు, బీజేపీ తప్పో ఒప్పో నేరేటివ్స్ ఎవరు బిల్డ్ చేస్తున్నారు అనేది లెక్క, నేరేటివ్స్ బిల్డ్ చేసి ఆ నేరేటివ్స్కి అనుగుణంగానే అన్ని పార్టీలు, అంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా తిరగడం అనేది ఒక చర్చ. సో అట్లా పొలిటికల్ డిస్కోర్స్లో ఆలోచిస్తేనేమో పొలిటికల్ అక్యుమెన్షిప్ ఉన్న వాళ్లే కావాలి, ఫేస్ చాలా ఇంపార్టెంట్, పొలిటికల్ ఫేస్ అయి ఉండాలి, విన్నింగ్ క్యాపబిలిటీ ఉండాలి, బీజేపీ పార్టీని విజయ తీరాలకు చేర్చగలిగే ఒక సామర్థ్యం ఉండాలి, అండ్ దానికి తగ్గ స్ట్రాటజీ చేయగలగాలి, దానికి తగ్గ అనుభవం ఉండాలి. ఇట్లాంటి అనేక అంశాలు, పొలిటికల్ అనుభవము, పొలిటికల్ డిస్కోర్సు, పొలిటికల్ అక్యుమెన్షిప్, ఈ అంశాల చుట్టూతో ఒక చర్చ నడుస్తుంది. ఒకటేమో ఆర్గనైజేషన్ మ్యాన్, 2 పొలిటికల్ మ్యాన్, పక్కా పొలిటికల్ పార్టీగా దీన్ని నడిపించే వ్యవహారం. ఈ రెండింటిని బేస్ చేసుకుని చర్చ నడుస్తుంది. మొదటి దాంట్లోనేమో మీరు చెప్పినట్టుగా రామచంద్రరావు గారి పేరు, చాలా అంతకుముందు టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశారు అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేశారు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. సో దట్ ఆయనకు ఆర్గనైజేషన్ మ్యాన్ అది, అండ్ ఈవెన్ చింతల రామచంద్రారెడ్డి గారి పేరు కానీ, ధర్మారావు గారి పేరు కానీ అట్లా వినిపిడుతున్నాయి. ఇటువైపు చూస్తేనేమో మీరు అంటే పొలిటికల్ అక్యుమెన్షిప్, ఎస్ పొలిటికల్ అక్యుమెన్షిప్కే వెళ్ళాలనుకుంటే అరవింద్ గారు, లేదంటే రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సో మీరు అన్నట్టుగా ఇందులో ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుంది అనేది మాత్రం డెఫినెట్లీ ఒక ఉత్కంఠభరితంగానే ఉంది. సరే, బలాబలాలు బేరీజు వేయాలి అని అంటే కనుక బేసికలీ వీళ్ళందరూ మనకు పరిచయం ఉన్న వాళ్ళే, వాళ్ళందరికీ వ్యక్తిగతంగా మనం ఈవెన్ జర్నలిస్టులుగా మనకు అందరూ పరిచయమే. మన అభిప్రాయం కంటే కూడా ఓవరాల్గా జరుగుతున్న చర్చ మీదనే మనం చెప్తున్నాం, అంతే కదా. సో ఇప్పుడు అరవింద్ గారు, మీరు అన్నట్టుగా అరవింద్ గారు ఒక నిజామాబాద్ జిల్లాని పూర్తిగా, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీని ప్రతిష్ఠించిన వ్యక్తి, నో డౌట్ అబౌట్ ఇట్, రైట్. సో అంతకుముందు బీజేపీ నాయకులు ఉండారు, చాలా మంది పనిచేసి ఉండవచ్చు కానీ, బట్ అట్లీస్ట్ అంటే గెలవడానికి గెలవగలము అని స్పష్టంగా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి నిజామాబాద్లో. ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఈవెన్ ఆర్మూర్ రాకేష్ రెడ్డి గారు గెలవడం కావచ్చు, లేకపోతే అక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే నిజామాబాద్ ఎంపీగా తను గెలవడం కావచ్చు. అఫ్కోర్స్ ఈ అందరు నాయకులు అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళే, వీళ్ళెవరు అసెంబ్లీలో గెలిచిన వాళ్ళు ఎవరైనా లేదు మరి నిజానికి మాట్లాడితే. బట్ ఎస్, పొలిటికల్ అక్యుమెన్షిప్ ఇస్ డిఫరెంట్. అది ఒక్కోసారి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కూడా ఉంటాయి. గెలుపు ఓటములతో ఇప్పుడు అట్లా వేస్తే వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు నిజానికి మాట్లాడితే. బట్ ఎస్, అరవింద్ గారికి ఏమో ఆ పార్లమెంట్కి సంబంధించి కవిత కేసీఆర్ కూతురుని కూడా ఓడించిన సందర్భం. ఆయన కేసీఆర్ చాలా స్ట్రాంగ్గా ఉన్న సమయం అది, 2019 చాలా స్ట్రాంగ్గా ఉన్న టైంలో కేసీఆర్ కూతురుని ఓడగొట్టినటువంటి వ్యక్తి అరవింద్. అండ్ రఘునందన్ గారు, మీరు అన్నట్టుగా దుబ్బాక నేను చాలాసార్లు చెప్తుంటానండి, నేను ఎన్నోసార్లు ఇది నేను నేషనల్ స్టాబ్లో కూడా చెప్పాను, దుబ్బాక డెఫినెట్లీ ఏ కేస్ స్టడీ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. అంటే కేసీఆర్ లాంటి ఒక ఉద్దండు, ఒక ముఖ్యమంత్రి, అధికారం తన చేతిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సొంత మెదక్ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం అంతా మోహరించినప్పటికీ ఆ సొంత జిల్లాలో ఆ కోట బీటలు వారేలాగా ఒక నేరేటివ్స్ ని బిల్డ్ చేసి దుబ్బాక గెలవగలగడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అక్కడ అన్ని బై ఎలక్షన్స్ అంటే డెఫినెట్ గా అధికార పార్టీ ఫేవర్ లోనే ఉంటాయని రూఢి అయిపోయిన సందర్భాల్లో దుబ్బాక ఆయన ఒక కేస్ స్టడీగా ప్రూవ్ చేశారు అండ్ ఆయన గెలిచి చూపించారు.
ఈటల రాజేందర్ గారు, ఇక ఈటల రాజేందర్ గారి గురించి తెలంగాణ రాజకీయాల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నాకు తెలిసి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి. సుమారు 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఆయన. 5 బడ్జెట్లు ఆయన్నే ప్రవేశపెట్టారు. సబ్జెక్టివ్ కరెక్షన్ 5 అనుకుంటున్నాను నేనైతే. 2014 నుంచి 2019 వరకు ఆల్మోస్ట్ 5 బడ్జెట్స్ ఆయన. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆ హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ అంటే ఒక పెద్ద టైంలో ఆయన వర్క్ చేశారు. అండ్ పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి, అంటే గవర్నమెంట్ ఎలా నడపవచ్చు అనే దానికి సంబంధించి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఓటమే తెలియదు ఆయనకు. నిజానికి 2023లో అసెంబ్లీలో ఓడిపోయాడు, కానీ ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. ప్రతి ఎలక్షన్ గెలిచారు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో నాకు గుర్తుంది బాగా, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ వస్తే రాజశేఖర్ రెడ్డి గారు అంటే మీకు తెలుసు కదా, అప్పుడు అసలు తెలంగాణ నినాదమే తెలంగాణ అనే ఒక ఊసే లేకుండా చేయాలన్న కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. తెలంగాణ ఊసే లేకుండా చేయాలి, ఈ ఉప ఎన్నికల్లో వీళ్ళని కొడితే అసలు తెలంగాణ అనే పాయింటే ఉండదు అని రాజశేఖర్ రెడ్డి గారు స్ట్రాటజైజ్ చేశారు. అలాంటి సందర్భంలో గెలిచినటువంటి వ్యక్తి. అండ్ ఈవెన్ రోషయ్య గారి గవర్నమెంట్లో టైంలో కూడా, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో కూడా, సెకండ్ టైం మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళందరూ రాజీనామాలు చేశారు ఉద్యమం కోసం, తెలంగాణ కోసం రాజీనామాలు చేసినప్పుడు అప్పుడు కూడా గెలిచినటువంటి వ్యక్తి. సో బై ఎలక్షన్స్లో గెలిచారు, డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచారు, రకరకాల పొజిషన్స్లో పనిచేశారు, 2 సార్లు మంత్రివర్గంలో ఉన్నారు. సో ఆయన కేసీఆర్ను ఢీ కొట్టి మళ్ళీ వచ్చారు, హుజరాబాద్ మళ్ళీ గెలిచారు. సో ఈటల రాజేందర్ ప్రస్థానం తెలంగాణ రాజకీయాల్లో అందరికీ తెలిసిందే. సో ఈటల రాజేందర్ గారు ఒక డెఫినెట్లీ ఆయన అధ్యక్షుడి రేసులో ఆయన ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ మొత్తంలో ఆర్గనైజేషన్ పరంగా వెళ్ళాలి అని అంటే ఇప్పుడు 2 అంశాలు మీరు నాకు చెప్పినట్టు, ఆర్గనైజేషనా పొలిటికల్ లీడర్షిపా అని అంటే కనుక, ఆర్గనైజేషన్ అయితే కనుక స్ట్రాటజిక్గా ఆలోచిస్తే ఫస్ట్ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసుకొని ఎలక్షన్స్ టైంకి, అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది అధ్యక్షుడికి. 2025 జనవరిలో నిర్ణయం తీసుకుంటే 2028 జనవరికి ఆ అధ్యక్ష పదవి గడువు ముగుస్తుంది. సో ఆ గడువు ముగుస్తున్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే అధ్యక్షుడిని మార్చవచ్చు. సో ఆప్షన్ ఉంది కాబట్టి అట్లనే సంజయ్ని కూడా మార్చారు, అప్పుడు కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. సో అట్లా అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆర్గనైజేషన్ని 3 సంవత్సరాల పాటు బిల్డ్ చేసి ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ ఇయర్లో, అంటే 2028 ఎలక్షన్ ఇయర్లో ఒక పొలిటికల్ ఫేస్ని తీసుకొచ్చి ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం అనేది ఒక స్ట్రాటజీ. అలా అయితే కనుక ఆర్గనైజేషన్ మ్యానే ఉండాలి అనుకుంటే కనుక ఇందాక మనం చెప్పిన పేర్లు ఎవరవుతారనేది దట్స్ వేరే, దట్ డిఫరెంట్. బట్ ఈరోజు 3 సంవత్సరాలు వెయిట్ చేసి 3 సంవత్సరాల ఆర్గనైజేషన్ మీదనే మనం దృష్టి సారించే వ్యక్తిని పెట్టుకొని పొలిటికల్గా మనం ఆ స్పేస్ని కోల్పోతే ఈ లోపల బీఆర్ఎస్ బలపడే అవకాశం కూడా ఉంది. సో ఆటోమేటికలీ బీఆర్ఎస్ బలపడిందంటే మళ్ళీ అప్పుడు ఫైట్ 1 or 2 కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ అవుతుంది. అప్పుడు మళ్ళీ బీజేపీ నెంబర్ 3లోకే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కరెక్ట్. సో ఎంత ఆర్గనైజేషన్ బిల్డ్ అయినా మళ్ళీ అప్పుడు ఒక పొలిటికల్ ఫేస్ వచ్చినా ఎలా ఉంటుందనేది తెలియదు. సో అందుకే పొలిటికల్ ఫేస్కే మొగ్గు చూపించే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. నాకు అనిపిస్తోంది పొలిటికల్ ఫేస్ అధిష్టానం మొగ్గు చూపుతుందేమో అని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు అధిష్టానం పొలిటికల్ వైపు మొగ్గు చూపితే మరి అనేక ఎలక్షన్స్లో ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నిక కానీ, లేకపోతే ఇవి కనుక తీసుకుంటే సంఘ పరివార్ లేకపోతే మిగిలినటువంటివి విహెచ్పి కానీ తదితర మిగిలినటువంటివన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి అక్కడ. పర్ఫెక్ట్. వాళ్ళ వల్లే విజయం సాధించామనేటటువంటి మాట కూడా చాలా మంది అనుకోవడం విన్నాం. ఇట్లాంటి నేపథ్యంలో ఓన్లీ పొలిటికల్ ఫేస్ని ముందుకు తీసుకొచ్చి ఈ మిగిలిన వాటన్నిటిని పక్కన పెట్టేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏ రకంగా మారే అవకాశం? కరెక్ట్, మీరు 100% పాయింట్ అది. యాక్చువల్లీ ఇప్పుడు యూపీలో మనం చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు అసలు. యూపీలో పూర్తిగా ఆర్గనైజేషన్ వర్కే జరిగింది, ఆర్గనైజేషనే పనిచేసింది, ఆర్గనైజేషన్ని బేస్ చేసుకుని అక్కడ ఓట్లు పడ్డాయి, అన్నీ అయినాయి. ఒక ఫేస్ని చూపించి ఎలక్షన్స్కి ఏమి వెళ్ళలేదు యూపీలో. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అనూహ్యంగా వచ్చిందని అప్పుడు అందరూ అసలు షాక్ గురయ్యారు అసలు యోగి ఆదిత్యనాథ్ గారి పేరు రావడం అనేది. ఈవెన్ అట్లా లెక్కేస్తే హర్యానాలో ఫేస్ ఏం పెద్ద లేదు, ఖట్టర్ గారిని పక్కన జరిపారు ఇంకా అంతకు ముందే. అసలు నిజంగా చెప్పాలంటే బిగ్ ఫేస్ అది. అయినప్పటికీ హర్యానాలో విజయం సాధించారు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫేస్. నిజానికి బీజేపీకి ఫేస్ ఏం అక్కర్లేదు అనే భావన కూడా ఉంది. బట్ వేరాజ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు లైక్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు అనుకోండి, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒంటి చేత్తోనే ఆయన పొలిటికల్ ఫేస్ ఉంది అక్కడ, ఎట్ ద సేమ్ టైం ఆర్గనైజేషనల్ బ్యాకింగ్ ఉంది. ఇది కాంబినేషన్. ఇక్కడ మహారాష్ట్రకు వస్తే ఆయన పొలిటికల్ అక్యుమెన్షిప్ ఉంది, ఎట్ ది సేమ్ టైం ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ కలవడం వల్ల కూడా బీజేపీ మంచి ఫలితాన్ని సాధించగలిగింది. అట్లా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పొలిటికల్గా ఆయన అక్యుమెన్షిప్ ఉంది, మళ్ళీ సంఘ వీళ్ళందరూ కలిశారు. ఒకటే ఫార్ములా
ఎప్పటికీ ఉండదండి. ఒక దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది, ఒక దగ్గర ఇంకో ఫార్ములా ఉంటుంది. సర్వసాధారణమైన విషయం ఇది. బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసు. కొన్ని సందర్భాల్లో ఫేస్ లేకపోతే కూడా కష్టం అనే భావన కూడా ఉంటుంది. అట్లా లెక్కేస్తే మరి ఢిల్లీలో కిరణ్ బేడీ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు, కానీ ఫలితం ఏం రాలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోయినా ఫలితాలు సాధించిన చరిత్ర బీజేపీకి ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటేనే గెలవగలిగే సామర్థ్యం ఉంటుంది అనే అభిప్రాయం కూడా అందే పార్టీలో వినిపించింది చాలా సందర్భాల్లో. అంటే ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కొంచెం ఇది కరెక్టో కాదో తెలియదు, కానీ దక్షిణాది రాష్ట్రాలు వేరు, ఉత్తరాది రాష్ట్రాలు వేరు అని అంటే లిటరల్లీ ఓటింగ్ ప్యాటర్న్లో మాత్రం డెఫినెట్లీ దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ ఫేస్ ఖచ్చితమైన లీడర్షిప్ అనేది ఉంది. ఇప్పుడు మీరు కర్ణాటక ఎలక్షన్స్కి వెళ్తే కర్ణాటకలో మరి రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాని చూసే ఓట్లు పడ్డాయా? అక్కడ సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఖచ్చితమైన పాత్ర పోషించారు కర్ణాటక రాజకీయాల్లో. సో మరి అట్లా లెక్కేస్తే రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక వాద్రా వాళ్ళకి డిసడ్వాంటేజ్, ఒక జాతీయ పార్టీకి డిసడ్వాంటేజ్. నిజానికి అక్కడ డిసడ్వాంటేజ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓట్లు పడ్డాయి. నిజానికి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయింది కావచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది. ఈవెన్ రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి పాత్ర ఎంత, రాహుల్ గాంధీ పాత్ర ఎంత డిసైడ్ చేయండి చెప్పండి. కరెక్ట్. మనకు అందరికి తెలుసు కదా రేవంత్ రెడ్డి ఎంత స్ట్రాటజిక్ గా వర్క్ చేశాడు. అండ్ అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క జిల్లాని గెలవగలడు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారనుకోండి, నల్గొండ జిల్లా వాళ్ళు గెలవగలరు. ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నాయకుడు ఒక 2-3 కాన్స్టిట్యుయెన్సీ, ఒక 5-6 కాన్స్టిట్యుయెన్సీ ఒకరు చూసుకునే నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటది. దానికి ఒక ఫేస్ తోడైతే అయిపోతుంది. సేమ్ ఇప్పుడు బీజేపీలో కూడా అదే, బీజేపీలో కూడా అంతే. బీజేపీలో ఒక నేరేటివ్ బిల్డ్ అయితే, బీజేపీ గెలవగలదు అనే నేరేటివ్ని సమర్థవంతంగా బిల్డ్ చేయగలిగితే ఒక్కొక్క నాయకుడు గెలవగలడు. ఇప్పుడు నిజామాబాద్ అరవింద్ పర్ఫామ్ చేయగలడు, డికే అరుణ గారు మహబూబ్ నగర్ పర్ఫామ్ చేయగలదు, అండ్ మెదక్ జిల్లాకు సంబంధించి రఘునందన్ రావు ఉండగలడు, అండ్ కరీంనగర్ లేదా అక్కడ బండి సంజయ్ ఉన్నారు, అండ్ ఈవెన్ మన ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నాయకత్వం డెఫినెట్గా ఎమర్జ్ అవుతూ వచ్చింది. మీరు అన్నట్టుగా ఇది ట్రిక్కీ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఫేస్ని పెట్టుకుంటేనే బాగుంటుందా, ఫేస్ పెట్టకుంటే బాగుంటుందా అని అంటే అది ఇట్ వేరీస్. ఇప్పుడు మనం డిసైడ్ చేసేది కాదు, మనం జస్ట్ ఆ విషయాలు చెప్తున్నాం, బలాలు బలహీనతలు చెప్తున్నాం. కానీ ఫేస్ ఉంటే డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. నిజానికి బండి సంజయ్ కుడ్ మొబిలైజ్ సో మెనీ రిసోర్సెస్. బండి సంజయ్ అనే ఫేస్ ఆయన రోజు మాట్లాడడం, రోజు వార్తల్లో ఉండడం, రోజు ఆయన హిట్ చేస్తూ వచ్చారు ఆయన. నిజంగా బీఆర్ఎస్ తన బలాన్ని కోల్పోవడానికి, తను బలహీనపడడానికి, బీఆర్ఎస్ బలహీనపడడానికి ఒక రకంగా సంజయ్ పాత్ర చాలా ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే ఎక్కువ నిజంగానే. బట్ దాని ఆబ్వియస్లీ కాంగ్రెస్ తాను మైలేజ్ తీసేసుకుంది వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే బీజేపీ వ్యతిరేకతను ప్రోధి చేయగలిగింది, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను ప్రోధి చేసిందే బీజేపీ. నిజానికి 2019 నుంచి చూస్తే దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజురాబాద్, మునుగోడు, వాటెవర్ ఆ 3-4 సంవత్సరాలు ఈవెన్ బండి సంజయ్ పాదయాత్ర చేసిన, ఇంకోటైనా ఈటల రాజేందర్ ఎక్స్పెల్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టిన, ఇవన్నీ కలిసి ఒక వ్యతిరేకతను ప్రోధి చేశారు బీజేపీ. కానీ దాన్ని కాంగ్రెస్ మెటీరియలైజ్ చేసుకుంది. లిటరల్లీ మాట్లాడితే ఆ వ్యతిరేకతను ప్రోధి చేసిన తర్వాత కాంగ్రెస్ వచ్చి అధికారాన్ని తీసేసుకుంది. నిజానికి 2023 స్టార్టింగ్ మీకు గుర్తుంటే 2023 జూలై వరకు కూడా, అంటే కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మారిపోయింది, కానీ కర్ణాటక ఎలక్షన్స్ వరకు కూడా కాంగ్రెస్లో ఏ నాయకుడిని అడిగినా, మీరు సీనియర్ జర్నలిస్ట్ కూడా మీకు కూడా తెలుసు, ఏ నాయకుడిని అడిగినా ఆయన అధికారంలోకి వస్తున్నామనంటే అసలు ఎవ్వరికి కాన్ఫిడెన్స్ లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. లాస్ట్ 6 monthsలోనే గేమ్ అంతా మారిపోయింది. ఆ వ్యతిరేకతను ప్రోధి చేయడంలో బీజేపీ ఉపయోగపడింది, మెటీరియలైజ్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు వ్యతిరేకతను ప్రోధి చేసి మళ్ళీ తర్వాత ఇచ్చేస్తామనంటే అది కూడా ప్రమాదమే. అందుకే ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేసుకుంటామని అనుకుంటున్నారేమో, మరి తెలియదు. సరే, పొలిటికల్ ఫేస్ సార్, ఎన్ని మాట్లాడినా కానీ పొలిటికల్ అక్యుమెన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని విషయాలు మాట్లాడినా నా దృష్టిలో ఏంటంటే రఘునందన్ రావు క్యాపబిలిటీస్ రఘునందన్ రావుకు ఉన్నాయి, ఈటల రాజేందర్ గారికి క్యాపబిలిటీస్ ఈటల రాజేందర్కి ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య సీరియస్ చర్చ నడుస్తోంది అనేది నా అభిప్రాయం. అండ్ ఈటల రాజేందర్ గారు పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తిగా తనకు ఒక ఇమేజ్ ఉంది, అండ్ తెలంగాణ ఉద్యమం ఆ నేపథ్యము, అందరినీ ఒప్పించే తత్వము, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆయనకు ఒక బలహీనతగా ఉన్నది ఏంటంటే సంఘ మనిషి కాదు అనేది ఒకటి. సరే, రఘునందన్ రావు గారికి ఏంటంటే రఘునందన్ రావుకు అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆయనకి ఏంటంటే బలహీనత, ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, ఎవరిని టాలరేట్ చేయరు, కొంచెం సీరియస్గా ఆయనతో కలిసి పని చేయడము, కలిపి అందరినీ కలుపుకొని పని చేయడము, ఇదొక డిసడ్వాంటేజ్ ఉంది. లెట్స్ సీ. అంటే మీరు ఫైనల్గా మీ ఉద్దేశం
సంఘ పరివార్ నుంచి కాకుండా పొలిటికల్ ఫేసే ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? నేను చెప్పలేను, బట్ నాకు అనిపిస్తోంది ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారా, లేదు ఇవన్నీ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి, ఫస్ట్ మనం లెట్స్ ఫోకస్ ఆన్ ఆర్గనైజేషన్ అనుకుంటారా? ఇదే నాకున్నది. అయితే ఈ రోజు ఫోకస్ ఆన్ ఆర్గనైజేషన్ అంటే 2 ఛాలెంజెస్ ఉన్నాయి. 2025లో ఉన్న ఛాలెంజెస్ ఇవి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్థానిక ఎలక్షన్స్ ఉంటాయి అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ డెఫినెట్ గా అవి చాలా కీలకం అవుతాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ రావాలంటే ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ స్ట్రెంత్ అన్నాం అనుకోండి, ఆర్గనైజేషన్ స్ట్రెంత్ గురించి 2019 నుంచి మాట్లాడుతున్నారు. బీజేపీ ఫార్ములా ఏంటంటే బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు. సో కింద నుంచి ప్రతి బూత్ పన్నా ప్రముఖ్ అంటారు, అంటే ఒక పేజీలో ఉండే ఓటర్ లిస్ట్ కి ఒక ఇన్ఛార్జ్, పన్నా ప్రముఖ్ దగ్గర నుంచి బూత్ కమిటీల దగ్గర నుంచి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ దగ్గర నుంచి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇట్లా హైరార్కీ ఉంటుంది. సో బూత్ స్థాయిలో బూత్ కమిటీలు ఫస్ట్ నియమించడం అనేది మొదటి షరతు. బూత్ కమిటీలు స్ట్రాంగ్ గా ఉంటే నీ గెలుపు స్ట్రాంగ్ గా ఉంటుందని. ఇది నార్త్ ఇండియాలో ప్రూవ్ అయింది. ఉత్తరప్రదేశ్ లో జరిగింది అదే. బూత్ కమిటీలు చాలా పర్ఫెక్ట్ గా వేశారు. పర్ఫెక్ట్ గా అంటే ప్రతి ఓటర్ని కలిసే ఒక మెకానిజం బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉంది. సో అది సక్సెస్ అయింది. బట్ తెలంగాణలో 2019 నుంచి లెక్కేస్తే నేను ఇది చెప్తున్నది కాదు, నేను జస్ట్ డైరెక్ట్ గానే వాళ్ళు మాట్లాడుతున్నదే చెప్తున్నాను. చాలా వరకు బూత్ కమిటీలు పేపర్ మీద ఉన్నాయి కానీ నిజానికి ఎవరు పనిచేస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చింది చాలాసార్లు. ఇక్కడ కూడా డిస్కషన్స్ అయినాయి. ఈవెన్ సునీల్ బన్సాల్ గారి సారథ్యంలో కావచ్చు, లేకపోతే ఆ చంద్రశేఖర్జీ కావచ్చు, ఇంకొకరు చాలా మంది మాట్లాడుతూ వచ్చిన మాటలు ఇవన్నీ. సో బూత్ కమిటీలు వేస్తున్నాం, కానీ బూత్ కమిటీలు నిజంగానే యాక్టివ్గా లేవు అనేది ఒక అభిప్రాయం. ఎందుకు యాక్టివ్గా లేవు? నార్త్ ఇండియాలో పనిచేసింది, ఇక్కడ ఎందుకు పనిచేయదు అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మన దగ్గర పల్లెటూళ్ళలో కూడా బూత్ కమిటీ అన్నావు, పేరు రాయడం వేరు, ఆ మనిషి పని చేయడం వేరు. దానికి ఐడియాలజికల్ డెప్త్ ఇవన్నీ చాలా వస్తాయి. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మీరు రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, లేదా స్థానిక ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఈ వ్యవహారం అంతా వస్తుంది. సో పల్లెటూళ్ళలో ఎలా ఉందంటే పరిస్థితి, కొంతమంది డిసిషన్ మేకర్స్ ఉంటారు, కొంతమంది నిర్ణయాధికారం కలిగినటువంటి కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ నాయకులుగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు, చలామణి అవుతున్న వాళ్ళు. అవి కొన్ని కాస్ట్లు ఉంటాయి, కొన్ని ఏరియాల్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉంటారు. ఆ ఊరుని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఉంటారు. ఆ ప్రభావితం చేయగలిగే వ్యక్తులు చాలామంది ఏదో ఒక అధికార పార్టీలోనో ప్రతిపక్ష పార్టీలోనో ఉంటున్నారు, కానీ బీజేపీలోకి చాలా తక్కువ వస్తున్నారు. కొంతమంది నాయకులు ఉన్న దగ్గర వస్తున్నారు, కానీ చాలా ప్రాంతాల్లో అది రావట్లే. అంటే ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్ గ్రౌండ్ లెవెల్లో బీజేపీలోకి వచ్చినప్పుడు మీరన్న బూత్ కమిటీ వర్కౌట్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు కాకుండా ఎక్కడో ఏదో ఒక మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడు అనే వ్యక్తిని తీసుకోవడం కంటే అది కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు అధికార పెనుగులాటలో బీఆర్ఎస్ అనేది చతికిలబడ్డ తర్వాత ఆ బీఆర్ఎస్లోని గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ బీజేపీ వైపు షిఫ్ట్ కావాలంటే దానికి ఉన్న అవకాశము ఈ స్థానిక ఎలక్షన్స్, ఈ సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్, ఈ టైంలోనే ఆ గ్రౌండ్ లెవెల్ షిఫ్ట్ జరగడానికి అవకాశం ఉంది. ఆ గ్రౌండ్ లెవెల్ షిఫ్ట్ జరగాలి అని అంటే నేరేటివ్స్, లీడర్షిప్, జిల్లా స్థాయి నాయకత్వము, మండల స్థాయి నాయకత్వము, లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకత్వము, ఆ నాయకత్వంకు ఉన్న పొలిటికల్ యాక్యుమెన్షిప్, దాన్ని బేస్ చేసుకుని ఆ షిఫ్ట్ జరుగుతుంది. ఆ షిఫ్ట్ ఒక్కసారి జరిగింది అని అంటే అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు. అది చేయడానికి ఏ ఫార్ములా తీసుకుంటున్నారు? ఇది నా మేజర్ ఫస్ట్ నుంచి ఉన్న క్వశ్చన్. అది ఏ ఫార్ములా తీసుకుంటారు? నేను నార్త్ ఇండియా ఫార్ములా, బూత్ కమిటీలు, పన్నా ప్రముఖులు ఏం అక్కర్లేదు, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్తో రావాలి అనుకుంటారా? లేదు జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తే చాలా అనుకుంటారా? ఇప్పుడు మరి ఇంకో పాయింట్ ఉంది ఇందులో. ఇంకో పాయింట్ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎటు వెళ్తారు? బీఆర్ఎస్ వీక్ అయిందండి, ఎటు వెళ్తారు? బీజేపీలోకి రావాలంటే ఏం చేస్తారు? మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, కాంగ్రెస్ ఖాళీ కాకుండా బీజేపీ అధికారంలోకి రాదు. ఇది అంతకుముందు తెలిసిన ఫార్ములానే. బట్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసింది. ఎందుకంటే బికాస్ కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలు చాలా మందిని షిఫ్ట్ చేయలేకపోయింది, బీజేపీ తన వైపు తిప్పుకోలేకపోయింది. బీజేపీలోకి వచ్చుంటే సీన్ మారిపోయేది. అక్కడ దాకా ఎందుకు? మనం ఎలక్షన్ టైంలో గ్రామ స్థాయిలో చాలా చోట్ల మనం కూడా తిరిగాం. అవును, ఆ తిరిగినప్పుడు ప్రజలు చెప్పిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మేము బీజేపీకి వేసినా మా ఓటు వృధా అవుతుంది తప్ప అధికారంలోకి రారు అని నమ్ముతున్నాం అని ప్రజలు చెప్పారు. అంటే నెంబర్ 3కి బామర్ది కూడా ఓటు వేయటంటారండి ఊళ్ళల్లో, చెప్తుంటారు. ఇంకా మూడో వాడు పెద్ద లెక్కలోకి రాదు. చాలా వరకు అదే. ఇప్పుడు మనకు చాలా సార్లు దీని మీద డిస్కషన్ చేస్తాం. పెప్సీ ఆర్ కోకోకోలా, ఇట్లా బ్రాండింగ్ లో కూడా అదే ఉంటుంది. నెంబర్ 1, నెంబర్ 2 ఉంటారు. నెంబర్ 3 చాలా వరకు ఇర్రెలవెంటే ఉంటాడు. నెంబర్ 3 మహా అయితే ఏం చేయగలుగుతాడు అని అంటే ఎవరో ఒకరిని నష్టపరచగలడు, ఎవరో ఒకరు అధికారంలోకి రావడానికి ఉపకరించగలవాడు. అంతేగాని నెంబర్ 3 ఎప్పుడు కూడా ఇర్రెలవెంట్ గానే ఉంటాడు. నెంబర్ 2లోకి రావడమే లెక్క. నువ్వు నెంబర్ 2లోకి వస్తే నెంబర్ 1లోకి రావడం ఈజీ. యాక్చువల్లీ నెంబర్ 2లోకి వచ్చిన తర్వాత వదులుకున్నారు బీజేపీ. మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది అని అంటే బికాస్ జిల్లాల్లో నాయకత్వం,
డెఫినెట్లీ జిల్లాలో నాయకత్వం కౌంట్ అవుతుంది. ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక 20-30 మంది తనకు తాను గెలవగలిగే అభ్యర్థులు ఎంతమంది బీజేపీలో చేరారు, ఎంతమంది బీజేపీలో ఉన్నారు అంటే లెక్కలోకి వేసుకుంటే కరెక్టే. 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో కనీసం 119లో కనీసం 70-80 మంది గెలవగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉండాలి కదా. ఎట్లాగూ టికెట్లు ఇస్తారు, ఉంటారు, పోటీ చేయడం వేరు, గెలవగలగడం. నేనే చాలా మందితో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది అభ్యర్థికి ఇస్తే 5,000-4,000 ఓట్లు వస్తాయి, నాకు ఇస్తే 10,000 వస్తాయి అన్న వాళ్ళు ఉన్నారు. నేను గెలుస్తానన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తనకిస్తే 3,000-4,000 ఓట్లు వస్తాయి, డిపాజిట్ రాదు, నాకు ఇస్తే కనీసం డిపాజిట్ తెచ్చుకుంటాను. కానీ నేను గెలుస్తాను అన్న నాయకులు ఎంతమంది బీజేపీలో కనిపించారు టికెట్లు తీసుకునేటప్పుడు? అదర్ దాన్ ఒక 20-30 మంది పక్కన పెడితే ఆ 20-30 మంది ప్రాస్పెక్ట్స్ లో ఉన్నారు. నిజానికి వాళ్ళందరూ నెంబర్ 2లోకి వచ్చారు. నెంబర్ 2లో ఉండి డైరెక్ట్ పోటీ ఇచ్చి గెలవడం వరకు వెళ్ళగలిగే వ్యక్తులు కనీసం 70-80 మంది ఉంటే అధికారంలోకి రావడానికి ఆలోచించవచ్చు. అట్లాంటి వ్యక్తులు తీసుకోవడం అని చేయాలన్నా గానీ ఇప్పుడు ఈ అధ్యక్షుడు కీలకమవుతాడు డెఫినెట్లీ తీసుకురాగలిగే. మీరే ఇప్పుడు ఈటల రఘునందన్ ఇద్దరిని కంపేర్ చేస్తే ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, కాస్త ముందు వెనకగా వచ్చారు. ఇద్దరు బీఆర్ఎస్ ఖాళీ చేయగలిగే కేపబిలిటీ ఉన్నవాళ్ళే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరైతే బెటర్ గా చేయగలుగుతారనే ప్రశ్న కూడా వస్తుంది మళ్ళీ అక్కడ. అఫ్ కోర్స్ అది అంటే మనం చెప్పలేం కానీ ఇప్పుడు ఇద్దరు సూపర్ నాయకులే, ఇద్దరు మంచి నాయకులే. ఈటల రాజేందర్ గారికి అనుభవం ఉన్న నాయకుడు, ఆయన గవర్నెన్స్ చేసిన వ్యక్తి, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ రఘునందన్ రావు గారు షూర్ పాలిటీషియన్. సో ఇందులో మళ్ళీ కాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. రఘునందన్ రావు గారి కాస్ట్ ఈక్వేషను, లేకపోతే ఈటల రాజేందర్ గారి కాస్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం అండ్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కిషన్ రెడ్డి గారు ఎవరి తరపు ఉన్నాడో తెలియదు, అండ్ బండి సంజయ్ వైఖరి ఏంటో తెలియదు, సంఘ్ ఏమనుకుంటుంది తెలియదు, వాళ్ళ ఓటు ఎవరికి తెలియదు, అండ్ అమిత్ షా ఏమనుకుంటున్నాడు అది చాలా కీలకం అవుతుంది. అండ్ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి చాయిస్ కూడా ఉంటుంది. బిఎల్ సంతోష్ గారి వైఖరి ఏంటి అది కూడా ప్రమాణం అవుతుంది. బిఎల్ సంతోష్ గారిని ఎవరిని ప్రపోజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ సో మెనీ ఆస్పెక్ట్స్. అండ్ మోదీ ఎవరిని కావాలనుకుంటున్నాడు. అండ్ ఇవన్నీ కాకుండా అసలు సిస్టమ్ కార్యకర్తల అభిప్రాయం ఏంటి, దీని మీద వాళ్ళు ఆల్రెడీ ఒక అద్భుతమైన సర్వేలు చేసుకోవడంలో వాళ్ళు నెంబర్ 1, ఇన్ఫర్మేషన్ తెప్పించడంలో నెంబర్ 1 పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీయే. నిజానికి ఈ రోజు చెప్తున్నాను నేను, అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా, అంటే ఒక మెథాడికల్ వేలో, ఒక పర్ఫెక్ట్ సైంటిఫిక్ ధోరణిలో ఒపీనియన్స్ని తీసుకురాగలగడం, ఇన్ఫర్మేషన్ తీసుకోగలగడం, దాని రిపర్కేషన్స్ని ఊహించగలగడంలో బీజేపీ మెకానిజం టాప్ మోస్ట్ నిజానికి. అందుకే వాళ్ళు ఇన్ని ఎలక్షన్స్ గెలవగలుగుతున్నారు. సో వాళ్లకు కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో దాన్ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అండ్ ఈటల రాజేందర్ గారికి ఏమో అమిత్ షా గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయం చాలా స్పష్టంగా వినిపిస్తోంది ఈటల రాజేందర్ గారికి. ఎందుకంటే ఆయన పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి కూడా అమిత్ షా ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ఆయనకి అనే ఒక అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు అధ్యక్షుడిగా ఆయనని తీసుకొస్తారా? ఇంకో 2 కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ కిషన్ రెడ్డి గారు నేషనల్ ప్రెసిడెంట్ అయితే అక్కడ మినిస్టర్ ఎవరు అవ్వచ్చు మనం చెప్పలేం. ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ అయితే మినిస్టర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది? ఇక్కడ నుంచి ఎవరైనా మినిస్టర్ చేస్తారా? సో ఎవరిని మినిస్టర్ తీసుకెళ్తారా, లేకపోతే మినిస్టర్కి ఎవరు ఇస్తారు, ప్రెసిడెంట్ ఎవరు చేస్తారు, ఇవన్నీ పక్కన పెడితే అసలు జిల్లా అధ్యక్షుల నియామకం ఉంది. 50% జిల్లా అధ్యక్షుల నియామకం అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు నియమిస్తారు అని అంటారు. ఈ జిల్లా అధ్యక్షుల ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చాలా, అందుకే మీరు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు నాతో పైగా ఇప్పుడు ఎవరు అధ్యక్షుడైనా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ వాళ్ళకి దాదాపు సెమీఫైనల్స్గా మనం భావించవచ్చు. అంటే అలా కూడా కాదు, వాళ్ళకి ఫస్ట్ ఛాలెంజెస్ అవుతాయి. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి సంఘ పరివారం నుంచి వచ్చే నాయకుడని ఒకటి అనుకున్నాం, రెండోది ఇటువైపు నుంచి పొలిటికల్ ఫేస్ వచ్చే పరిస్థితి కొంతమందికి ఉందనుకున్నాం మనం. రేపు పొద్దున ఈ ఎలక్షన్స్లో ఒకవేళ తాజాగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఎవరి వైపు నుంచి అయినా ఎలక్ట్ కానివ్వండి, అతను పొరపాటున కనుక దాన్ని విజయం సాధించలేకపోతే దాంట్లో అతని మీద ఫెయిల్యూర్ అనే ముద్ర వేసే అవకాశం ఉందా? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇవన్నీ ఛాలెంజెసే కదా, ఇమీడియట్గా వచ్చేది. 3 ఉంటాయండి. ప్రెసిడెంట్ సెటిల్ కాక ముందే ఇదంతా జరిగిపోతుంది. అవును, ఇప్పుడు 3 ఉంటాయండి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్నది ఛాలెంజెస్. ఫస్ట్ టేకప్ చేసే ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇమీడియట్లీ ఎమ్మెల్సీ రాబోతోంది. యాక్చువల్లీ ఎమ్మెల్సీలో మన వైఖరి ఏంటి? బీజేపీలో అంతర్గతంగా ఆలోచిస్తే ఎమ్మెల్సీ విషయంలో వైఖరి ఏంటి? దీని మీద క్లారిటీ ఉందా? మనం ఎవరిని పోటీ పెడుతున్నాము, మనం గెలవడానికి ఎంత ప్రయత్నం చేయగలుగుతాము, ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఎలక్షన్స్ గెలవడం ఒకటైతే అసలు ఎలక్షన్స్ కాదు ప్రమాణము. మనం అసలు యాక్చువల్లీ ఫస్ట్ బేసిక్స్ నుంచి వద్దాము, గ్రౌండ్ లెవెల్ నుంచి
ఈ బూత్ కమిటీల దగ్గర నుంచి దీన్ని ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ మీదనే దృష్టి పెడదాము, ఐడియాలజికల్ అంశాల మీద వెళ్దాము అనుకోవడం. అసలు తెలంగాణ ఎలక్షన్స్ని మనం ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నాం, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఎందుకంటే నేషనల్ లెవెల్ పార్టీ ఏం ఆలోచిస్తోంది, ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, బటెంగేతో కటెంగే నినాదం చాలా పనిచేసింది. బికాస్ హిందుత్వ పోలరైజేషన్ అనేది ఒక కీలకమైన అంశమైంది. ఆ హిందుత్వ పోలరైజేషన్ అనేది ఒక 50% బీజేపీకి అనుకూల ఫలితాలను ఇస్తే, ఇంకో 50%లో లాడ్లీ బహనా యోజన, గవర్నెన్సు ఇవన్నీ వచ్చాయి. బట్ దట్ 50% పోలరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ మహారాష్ట్ర ఎస్పెషల్లీ. ఈవెన్ హర్యానాలో కూడా కొంత పనిచేసింది. అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నినాదం ఉంటుంది, ఒక వైఖరి ఉంటుంది. సో ఆ వైఖరి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ మరి కర్ణాటకలో ఇవేవి పనిచేయలే. ఓకే, కర్ణాటకలో బజరంగ్ దల్ని బ్యాన్ చేద్దాం అన్నప్పటికీ కూడా పోలరైజేషన్ జరగలేదు. కాంగ్రెస్ బజరంగ్ దల్ని బ్యాన్ చేద్దామని చెప్పినప్పటికీ కూడా పోలరైజేషన్ జరగలేదు. జై బజరంగ్ బలి అని మోదీ గారు వచ్చి చెప్పినా కూడా పోలరైజేషన్ జరగలేదు. మీరు అన్నట్టుగా అసలు మహారాష్ట్ర, హర్యానాలో మోదీ గారి ర్యాలీస్, అమిత్ షా ర్యాలీస్ చాలా తక్కువ జరిగినాయి, చాలా తక్కువ జరిగినాయి. సో మరి అక్కడ ఫలితాలు మెరుగ్గానే వచ్చాయి. సో అంటే నేను అనేది అదే అంటున్నాను, ఒక ఫార్ములా అనేది ఇట్లా చేస్తే అవుతుంది అని చెప్పడానికి ఈ రోజు ఉండదండి. అది దానికి ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణని గెలవాలంటే ఎలా చేయొచ్చు, తెలంగాణలో తెలంగాణ ఆకాంక్షని ఏమైనా ఓన్ చేసుకోవాలా, లేకపోతే హిందుత్వ ఎజెండాతో వెళితే అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ని టార్గెట్ చేసుకుంటే అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఫస్ట్ 2లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేయాలా, ఇవన్నీ ఏంటంటే ఏది పెట్టుకున్నాం మనం ఇక్కడ కూర్చొని మనం ఆలోచించేదానికంటే నాకు తెలిసి నేషనల్ పార్టీ లెవెల్లో ఒక పెద్ద కసరత్తే జరుగుతుంది. సో మన వైఖరి ఏంటి, ఏ విధంగా పోబోతున్నాము, ఎలా చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. అసలు నేషనల్ లీడర్షిప్ కనుక ఈ ఎలక్షన్స్ మనకు వద్దు అని అనుకుంటే కూడా చెప్పలేము. 2018 ఎలక్షన్స్లో మీరు ఎంత పెద్ద ముచ్చట్లు ఎన్ని మాట్లాడినా కానీ దేవర్ వెరీ సైలెంట్. నిజానికి చాలా సైలెంట్గా ఉన్నారు బీజేపీ. ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కోసం. కేసీఆర్ రావడం, అప్పుడు కాంగ్రెస్ రాకూడదు అని అనుకుండవచ్చు, కేసీఆర్ వస్తే పర్వాలేదు అనుకుండవచ్చు, కేసీఆర్ని కొట్టడం ఈజీ అనుకుండవచ్చు. 2023కి వచ్చేసరికి మళ్ళీ మారిపోయింది. 2023కి వచ్చేసరికి నో కేసీఆర్ని కొట్టాలి, లేకపోతే కేసీఆర్ అవుట్ అయిపోవాలి, సో దట్ కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు అనుకున్నారా? మనకి అంటే చాలా బిగ్ గేమ్లో ఇవన్నీ మనకి ఇక్కడ కూర్చుంటే మనం మాట్లాడేదానికి, ఈగలైతో మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దట్ పొలిటికల్ అక్యుమెన్షిప్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో దాన్ని అంచనా వేయడం మనం ఇప్పుడు చేయలేము. సో మేము జస్ట్ మన పాయింట్ ఏంటంటే ఇవి అంశాలు అని మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం. ఏ నిర్ణయం ఉంటుంది, లెట్ దెమ్ టేక్ డిసిషన్. బీజేపీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు. అఫ్కోర్స్ ఇందులో ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ప్రెసిడెంట్ని చేసినా మనం రిపోర్ట్ చేస్తాము, ఆయనతో ఇంటర్వ్యూ చేస్తాము. రఘునందన్ గారిని ప్రెసిడెంట్ చేసినా ఇంటర్వ్యూ చేస్తాము, మాట్లాడతాము. మిగతా ఏ నాయకుల్ని ప్రెసిడెంట్ చేసినా ఎవరిని చేసినా మనం మాట్లాడతాము. ఇంకో ప్రధానమైన ఆప్షన్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్ పార్టీ నడిపించకూడదని ఏం లేదు కదా. పార్టీ అధ్యక్షుడు ఒకరు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకళ్ళు ఉండి పార్టీ నడిపించే అవకాశం కూడా ఉంది. నిజానికి ఉంది. అంటే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంత బలంగా ఉంటాడో అనే దాని మీద కూడా పార్టీ పోకడంతా కూడా ఆధారపడి ఉంటుంది సాధారణంగా. నాట్ ఓన్లీ ప్రెసిడెంట్, నిర్వహణ అంతా కూడా ప్రధాన కార్యదర్శి బేసికల్ చేస్తారు. కాబట్టి అక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని పెట్టడం ద్వారా ఇద్దరు స్టాల్వర్డ్స్ కనుక ముందుకు తీసుకెళ్తే మరింత బాగా బలంగా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఆ ఆస్పెక్ట్ ఏమన్నా వాళ్ళ దృష్టిలో వస్తుంది. మేబీ ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్లీ బీజేపీలో ఉండే ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఏంటంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ అని ఉంటారు. అది చాలా కీలకమైన పొజిషన్. అది యాక్చువల్లీ నిజానికి సిఓఓ లాంటిది అనుకోరు. అది ఆపరేషన్స్ అన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు న్యాచురల్గా అయితే. సో ఇంతకుముందు మంత్రి శ్రీనివాస్ గారు ఉండేది. సో దట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తారు. సో ఇప్పుడు మీరు మొత్తం ఐడియాలజీయే మ్యాటర్ అనుకుంటే కనుక, ఐడియాలజికల్లీ పార్టీని మొత్తం నడిపించే వ్యక్తి అనుకుంటే కనుక, ఆర్గనైజింగ్ సెక్రటరీ తలుచుకుంటే పార్టీ మొత్తం పర్ఫెక్ట్ కంట్రోల్లో నడుస్తుంది. అదే రెండు బ్యాలెన్స్ చేయడానికి, ఇటు పొలిటికల్ ఫేస్ అటు పార్టీ ఫేస్. అవును, సిఓఓ. సో ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్, ఈ రెండు జోడెడ్లు లాంటివి అనమాట. ఈ రెండు చాలా కీలకమైన పొజిషన్స్. ఈ రెండు కనుక కీలకంగా ఉంటే బాగానే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గారు చాలా మందిని జాయిన్ చేయించారు. నిజానికి పార్టీలో జాయిన్ చేయించడంలో మంత్రి శ్రీనివాస్ గారి రోల్ చాలా ఎక్కువ. ఈవెన్ రఘునందన్ రావు లాంటి వాళ్ళని మాట్లాడారు ఆయన, అరవింద్ గారితో మాట్లాడింది ఆయన్నే. నాకు తెలిసి తర్వాత కాలంలో డీకే అరుణ గారిని జాయిన్ చేసింది ఆయన్నే. జాయిన్ చేయడం అంటే అఫ్కోర్స్ అధ్యక్షుడే జాయిన్ చేసుకుంటాడు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కీలకమైన రోల్ పోషిస్తారు. పక్కన లైజనింగ్ చేయడము, పార్టీలో విత్ ఇన్ ద పార్టీ నిర్వహణ. ఇప్పుడు దుబ్బాక, హుజురాబాద్ రెండు ఉన్నాయండి.
2 కేస్ స్టడీస్ కదా, నేను కళ్ళారా చూశాను. నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను నేను. సో అఫ్కోర్స్ దాంట్లో ఏమైనా లోటుపాట్లు కూడా ఉండవచ్చు, సబ్జెక్టివ్ కరెక్షన్. దట్ ఈస్ మై నేను అనుకున్న మాటలు నేను చెప్తున్నాను. దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు నాకు గుర్తుంది బాగా. దుబ్బాక ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు రఘునందన్ రావు క్యాంపెయిన్లో నిమగ్నమయ్యారు. రఘునందన్ రావు రోజు శక్తి వంచన లేకుండా తిరుగుతూనే ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఓవైపు పొలిటికల్ లీడర్షిప్, ఇన్ఛార్జీలు వీళ్ళందరూ అక్కడ పనిచేయడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడో పని చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే బీజేపీలో ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా దుబ్బాక ఎలక్షన్స్ కోసం పనిచేయాలని, ప్రచారం కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది, లిటరలీ చెప్తున్నాను నేను, చాలామంది వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి రఘునందన్ గారి గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది. నేను చాలామందితో మాట్లాడాను అట్లాంటి వాళ్ళతోటి. వాళ్ళందరికీ ఏం లేదు, రఘునందన్ గారు ఫెసిలిటేట్ చేసింది ఏంటి అని అంటే, అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఆ ఫంక్షన్ హాల్లో భోజనం ఉంటుంది, అందరు వస్తారు, పొద్దున ప్రచారం చేసుకుంటారు, వస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ ప్రచారం చేసుకుంటారు, రిటర్న్ వెళ్ళిపోతారు. ఇట్లాంటి వ్యవహార శైలి. అలా ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడ పని చేయాలి? దుబ్బాక అంటే అదో పెద్ద కాన్స్టిట్యున్సీ, చాలా మండలాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. ఎక్కడ పని చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరు కోఆర్డినేట్ చేయాలి అని అంటే కనుక ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆ ఆఫీస్ చాలా కీలకమైన రోల్ పోషిస్తుంది. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎక్కడికి పోవాలో చెప్పాలి, ఎవరిని ఎక్కడ తీసుకుంటే బెటర్ అని చెప్పగలగాలి. ఈవెన్ హుజురాబాద్లో కూడా అదే జరిగింది. హుజురాబాద్ ఎలక్షన్స్లో ఐ రిమెంబర్ మంత్రి శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు ఈటల రాజేందర్ గారి గెలుపు టైంలో. బట్ మునుగోడులో అది జరగలే. మునుగోడులో అంటే లాస్ట్ మూమెంట్ లో ఆయన లేరు, వెళ్ళిపోవడం. అవును, అప్పుడే సునీల్ బన్సల్ గారు వచ్చారు, కానీ అప్పటికి ఇంకా వర్కౌట్ కాలేదు. అది మునుగోడులో ఆయన లేరు, కొంచెం ఆ ఇబ్బందులు వచ్చాయి. మేబీ దానివల్ల కూడా ఫెయిల్ అయిందనే అభిప్రాయం కూడా ఉంది. బట్ స్టిల్ ఓకే, మంత్రి శ్రీనివాస్ హీఈస్ హ్యాపీ నౌ, హీఈస్ ఇన్ పంజాబ్. ఆయన చాలా అద్భుతమైన వర్క్ అక్కడ చేస్తున్నారు పంజాబ్ లో. బట్ అట్లా అంటే నేను అనేది ఆర్గనైజింగ్ సెక్రటరీ ద్వారా కూడా ఆర్గనైజేషన్ నడిపించవచ్చు. పొలిటికల్ నేరేటివ్స్ బిల్డ్ చేయడంలో ఉంటది, బట్ ఆర్గనైజేషన్ నడిపించడం మంచి కోఆర్డినేషన్. రకరకాల మోడల్స్ ఉన్నాయి సార్, ఇట్ ఈస్ నాట్ వన్ మోడల్. ఇప్పుడు మీరు యూపీ మోడల్ తీస్తే, యూపీ ఒక పుస్తకాన్ని రాయొచ్చు యూపీ ఎలక్షన్స్ మీద. 100 రాశారు కూడా కొన్నిద్దరు. ఎంత అద్భుతమైన ఎలక్షన్స్ అంటే యూపీలో సామాజిక సమీకరణలు కానీ, అంటే బూత్ కమిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, అండ్ పొలిటికల్గా క్యాంపెయిన్ స్ట్రాటజీస్ కానివ్వండి. ఒకవైపు యోగి ఆదిత్యనాథ్ తన స్టైల్లో తాను ప్రచారం చేసిన విధానం కానివ్వండి, ఇంకొక వైపు ఓట్లుగా మరచడంలో కానీ సునీల్ బన్సల్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. సునీల్ బన్సల్ అక్కడ కూర్చొని ఆ యూపీ ఎలక్షన్స్లో అద్భుతంగా వర్క్ చేశారు ఆయన. బికాస్ ఆఫ్ సునీల్ బన్సల్ ఆల్సో అసలు నిజానికి ఎలక్షన్స్ వాళ్ళకి టర్న్ అయినాయి. తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు ఈవెన్ ఒరిస్సాలో చేశారు. ఒరిస్సాలో సునీల్ బన్సల్ అద్భుతమైన వర్క్ చేశారు, అందుకే ఆ రిజల్ట్స్ వచ్చాయి. అట్లా చాలా మంది ఉన్నారు మనకు తెలియకుండా వెనకాల పనిచేస్తున్నటువంటి గొప్ప గొప్ప నాయక గణం బీజేపీలో ఉంది. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. దాన్ని ఎలక్షన్స్లో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరు అనేది లెట్ దెమ్ టేక్ డిసిషన్. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇంకో చిన్న సందేహం, మీరు ఇందాక మాట్లాడుతూ డిబేట్స్ అన్నిట్లో మనం చూస్తున్నాం. ఒక పక్క ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వీటి మీద కొట్లాడుతుంటే బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ నేనన్నది కాదు, ఇది స్పోక్స్ పర్సన్స్ చెప్తున్నారు. కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఏం చెప్తున్నారంటే, అసలు మన నేరేటివ్ లేకుండా మనం ఏ ప్రశ్న అడిగితే ఏం చెప్పాలి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోయేటటువంటి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాల్సింది పోయి బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడంలో వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది? అధికారంలోకి రాబోయేది అనేది లెక్కలోకి కాదు కదా. ఇప్పుడున్న వీక్ అపోనెంట్నే ఎప్పుడు కూడా మనం టార్గెట్ చేస్తారు, న్యాచురల్ కదా సార్ పొలిటికలీ. సో బీఆర్ఎస్ తను మూటగట్టుకున్న అవినీత, మూటగట్టుకున్న ఏదో బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. సింపుల్. సో మళ్ళీ ఇప్పుడు పోటీలో లేని బీజేపీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు బీజేపీ గురించి ఏదైనా మాట్లాడామనుకోండి, బీజేపీ దాన్ని సమర్థవంతంగా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు తిప్పకొట్టగలదు. అండ్ బీజేపీ వైపు కనిపించే నెగటివ్స్ కంటే బీఆర్ఎస్ వైపు కనిపించే నెగటివ్స్ ఎక్కువ. అండ్ గ్రౌండ్ లెవెల్లో మన డైరెక్ట్ అపోనెంట్ కూడా బీఆర్ఎస్ఏ ఉంది ఈరోజు. ఇప్పుడు మనం మాట్లాడితే మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి మాట్లాడితే ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆయనకు అపోనెంట్ వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేనే, బీజేపీ కాదు. కొన్ని ఏరియాల్లోనే బీజేపీ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పిన ఒక 30 స్థానాల్లోనో ఏమో సబ్జెక్టివ్ కరెక్షన్, ఒక 30 స్థానాల్లో ఏమో నెంబర్ 2లో ఉన్నారు. సో సింహభాగం కొట్లాడిన వ్యక్తులు, సింహభాగం ఈరోజు పొలిటికల్గా ఉన్న సిస్టము బీఆర్ఎస్ఏ. సో డెఫినెట్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తారు. అసలు బీజేపీకి ఎందుకు స్కోప్ ఇవ్వాలనుకుంటారు? అంటిల్ అన్లెస్ బీజేపీ తన స్కోప్ తీసుకోవాలి. బీజేపీ తాను బిర్లీ చేస్తే నేరేటివ్, కానీ అదర్వైజ్ బీజేపీకి కాంగ్రెస్ ఈ రకమైనటువంటి వైఖరి వహించడం కూడా బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఎక్కువ ఉంది. అంతే. సో అండ్ ఇప్పుడు నేను అదే ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను అంటున్నాను, కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నో లేకపోతే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నో, వాట్ ఎవర్ ఇట్ మేబీ,
బీజేపీ తన నెరేటివ్ని బిల్డ్ చేయనంత కాలం, వాళ్ళ నెరేటివ్లో మాట్లాడుతున్నంత, రియాక్ట్ అవుతున్నంత కాలం, ఇంతకుముందు కూడా ఇదే ప్రాబ్లం ఉండేది. జస్ట్ రియాక్ట్ అవుతూ ఉంటే అధికారంలోకి రాలేరు. మీరు నెరేటివ్ బిల్డ్ చేయగలిగితే అధికారంలోకి రాగలరు. రేవంత్ రెడ్డి డిడ్ దట్. రేవంత్ రెడ్డి ఏం చేశారంటే, మియాపూర్ భూకుంభకోణం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కీప్ ఆన్ అటాకింగ్ రెగ్యులర్గా అటాక్ చేస్తూనే వచ్చారు. అఫ్కోర్స్ సంజయ్ కూడా చేశారు, ఈటల కూడా చేశారు, ఎన్ని చేశారు కరెక్టే. కానీ గ్రౌండ్లో ఎమ్మెల్యేలు ఎవరి దగ్గర ఉన్నారు, ఎవరి దగ్గర లేరు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎమ్మెల్యేలు షిఫ్ట్ కాలేదు. ఒకరిద్దరు వచ్చారు కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. అదే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారు బీజేపీలో. మీరు అబ్జర్వ్ చేస్తే రఘునందన్ కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ కావచ్చు, చాలా మంది, ఒక డీకే అరుణ లేదా ఒకరిద్దరు మినహా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. బికాస్ కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు, వీటి రెండింటి మెకానిజం ఒకటే. బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యంగా ఎట్లా అంటే, అధికారంలో లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడవడం చాలా కష్టం. 2 ఎలక్షన్స్ నడవగలుగుతారేమో, 3వ ఎలక్షన్స్ నడవడం చాలా కష్టం. అట్లా చాలా ప్రాంతీయ పార్టీలు పోయాయి. 2 ఎలక్షన్స్ మ్యాక్సిమం. నాకు తెలిసి అలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడ్డ పార్టీలు ఏమన్నా ఒక నెంబర్ తీసుకుంటే ఒక టీడీపీ మేజర్గా కనబడుతుంది. అక్కడ ఒక 30 years పాటు సస్టైనబిలిటీ ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే దానికి క్యాడర్ బేసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నడిచింది. బట్ టీఆర్ఎస్ ఇస్ అన్ ఎమోషనల్ పార్టీ. ఒక ఎమోషన్తో బిల్డ్ అయిన పార్టీ. దానికంటూ క్యాడర్ని పూర్తిగా బిల్డ్ చేసుకున్నట్టుగానే ఉంది. కానీ వాళ్ళందరూ షిఫ్ట్ అవ్వడానికి అటు ఇటు చూస్తున్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఉంటారు. సో ఒక ప్రాంతీయ జేడీఎస్ కొలాప్స్ అయింది. అట్లాగే చాలా పార్టీలు కొలాప్స్ అయిపోయి ఒక ప్రాంతానికే పరిమితం అయిపోతాయి. ఇప్పుడు ఎన్సీపీ ఉందనుకోండి, ఒక రీజియన్కే పరిమితం. స్టేట్ వైడ్ కొట్లాడలేదు ఎన్సీపీ, మీరు అబ్జర్వ్ చేస్తే. సో అధికారంలో ఉన్నంత వరకు స్టేట్ వైడ్ ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు క్రమక్రమంగా కుచించుకుపోవడం అనేది ప్రాంతీయ పార్టీలకు సాధారణమైన విషయం. జాతీయ పార్టీకి ఆ ప్రాబ్లం లేదు. జాతీయ పార్టీ ఎప్పుడైనా అలాగే ఉంటుంది. సీట్లు వచ్చినా సీట్లు రాకపోయినా వాళ్ళ ఐడియాలజీకి బేస్డ్గా ఉంటారు కాబట్టి, బీజేపీ లేదంటే కాంగ్రెస్ ఇట్లాంటి ఒక ఐడియాలజీతో ఉంటారు కాబట్టి నడుస్తుంది. సో అందుకే బీఆర్ఎస్ కనుమరుగవ్వడం లేదా బీఆర్ఎస్ వీకెన్ అవ్వడం ఈజీ కంపారిటివ్లీ కాంగ్రెస్తో పోల్చితే. బికాస్ కాంగ్రెస్లో రాజకీయం చేసిన నాయకులు మీకు తెలియని వాళ్ళు 30-40 ఏళ్లకెళ్ళి రాజకీయం చేసిన వాళ్ళే ఉన్నారు. అన్ని మీరు ఏ నియోజకవర్గం పైన కనబడతారు, ఒకలో ఇద్దరు. వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకులు ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళ కొడుకులో వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ఈ మధ్య స్టార్ట్ అయింది. సో దానికి ఇంకా లెగసీ రాలే. ఆ లెగసీ రాని టైంలోనే బీఆర్ఎస్ వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెంట్ పాయింట్. ఆ లెగసీ ఇంకా రాలే పూర్తిగా కదా. సో ఈ టైంలోనే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు బీట్ బీఆర్ఎస్ అండ్ బికమ్ ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ బీజేపీ షుడ్ టేక్ అప్ ఇఫ్ పాసిబిలిటీ ఉంటే. అది దానికోసమే ఈసారి కాంగ్రెస్ వదిలేసారేమో అని కూడా అనిపించింది నాకు. యాక్చువల్లీ 2023 మనం అసలు అనుకున్నాం కూడా ఒకసారి. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినా అధికారంలోకి వచ్చే ఎన్ని సీట్లు రాని టైంలో సో ఎవరు అధికారంలోకి రావాలో డిసైడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనం అధికారంలోకి రానప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే మనకు నెక్స్ట్ 5 yearsకి ఛాన్స్ ఉంటుంది అనుకోవడం కూడా ఒక తెలివైన పనే. మేబీ అది తెలివైన పనే అని నేను అనుకుంటా. అలా ఒకవేళ అనుకుంటే కనుక అందుకే వ్యూహాత్మకంగా బండి సంజయ్ని తప్పించారనేది కూడా ఒక మేబీ దానికి ఏమన్నా రీజన్ ఉండవచ్చు, ఎట్లనన్నా ఉండవచ్చు, ఏమన్నా జరగవచ్చు. బట్ ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇన్ని మాట్లాడినాం కాబట్టి లాస్ట్కి వస్తే అసలు బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుందా లేదా? చాలా కీలకమైన విషయం. బీజేపీ అధికారంలోకి రావాలని జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారా లేదా? ఒకవేళ లేదు, ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇది మనం అడిగిన మాట కాదు, ఈవెన్ క్యాడర్ నుంచే చాలామంది అడుగుతున్న మాట. ఎందుకు అనంటే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావాలని ప్రయత్నం చేస్తున్నారా? చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నానా, ఎంపీ అవ్వాలనుకుంటున్నానా, లేదు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నానా? ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే పార్టీ అధికారంలోకి రాకుండా ముఖ్యమంత్రి కాలేరు. ఓకే, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ముఖ్యమంత్రిగా అర్హత లేనట్టే. నిజంగానే ఇది ప్రూవెన్ థింగ్. ఇది దీంట్లో ఏం లేదు. అధికారంలోకి తీసుకురావడానికి త్రికరణ శుద్ధిగా పార్టీ మొత్తాన్ని నడిపించే నాయకుడు ఎవరిని బీజేపీ అనుకుంటుంది? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి అతి ప్రధానమైనటువంటి చర్చ. బహుశా సంక్రాంతి తరువాత దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయం అధ్యక్ష పదవికి సంబంధించి వెలువడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువైపు అపారమైనటువంటి రాజకీయ అనుభవం, అట్లాగే పాలనానుభవం అవన్నీ కలిసినటువంటి ఈటల రాజేందర్ అధ్యక్షులు అవుతారా, లేదా రాజకీయ అనుభవం ఉండి
తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా నిక్కచ్చిగా చెబుతూ నేను ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలను అని నమ్ముతున్నటువంటి రఘునందన్ అవుతారా, లేదా పార్టీ వైపు నుంచి అటు సంఘ పరివార్ని అట్లాగే ఆర్ఎస్ఎస్ని వీళ్ళందరినీ కూడా సంధానం చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళేటటువంటి పార్టీ అటు సైడ్ నుంచి ఎవరైనా నాయకుడు అవుతారా, లేదా ఇందాక మేము అనుకున్నట్టుగా ఒక ప్రెసిడెంటు ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్యనిర్వాహక కార్యదర్శి 2 రూపాల్లో ఇద్దరిని ప్రధానంగా పెట్టి ముందుకు నడిపిస్తారా, ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి క్వశ్చన్స్. ఏదేమైనా సాయి గారు చివరిలో చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటే ఈ ఎన్నిక డెఫినెట్గా దాన్ని నిర్ణయిస్తుందని భావించవచ్చు. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.